వాయుగుండంగా బలపడుతుంది. రేపు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్గా మారే అవకాశం ఉంది. అదే రోజు తీరం దాటే అవకాశం కూడా ఉంది. అయితే మోంతా తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం తీవ్రతరమైన వాయుగుండంగా మారాడు. తర్వాత తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాని ప్రభావంతో సముద్రం కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరం వెంబడి కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే సాయంత్రం నుంచి ఈ గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావంతో పూర్తి స్థాయిలో సముద్ర కెరటాలు పూర్తి స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిపడతాయి. తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రభావంతో ముఖ్యంగా ఇది 28వ తేదీ నెల 28వ తేదీన కాకినాడ కేంద్రంగా అయితే ఈ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా దీనికి మోంతా తుఫాన్గా నామకరణం చేసి ఐఎండీ కూడా తీవ్ర స్థాయిలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఏపీ సర్కార్ అంతా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మోంతాన్ తుఫాన్ అయితే ప్రస్తుతం ఏపీకి రెయిన్ టెర్రర్ అయితే కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా ఇప్పటికే మారిన నేపథ్యంలో కాకినాడకి 840 కిలోమీటర్ల కేంద్రంగా ప్రస్తుతం ఇది కేంద్రీకృతమయ్యి వాయుగుండం నెమ్మదిగా అంటే గంటకి 8 కిలోమీటర్ల పరిధిలో అయితే ప్రస్తుతం ఒక్కొక్కటి రూపాంతరం చెందుతూ పూర్తి స్థాయిలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే కనపడుతోంది. అయితే రేపటికి అనగా సోమవారం తుఫానుగా, మంగళవారం తీవ్ర తుఫానుగా మారి ఈ ఏపీ అంతటినీ కూడా విరుచుకుపడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రానికి పూర్తిగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా అంచనా వేసిన నేపథ్యంలో మోంతా తుఫాన్ హెచ్చరికలతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అలర్ట్ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉండాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పూర్తిగా ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో అలాగే అల్లూరి సీతారాం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పటికే జారీ చేశారు. ఇక 28వ తేదీ తీవ్ర తుఫాను మారే సమయానికి ప్రభావం పూర్తిగా పెరిగి వాన కూడా బాగా దంచుకొట్టే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద 10 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని కూడా చెప్తోంది. ముఖ్యంగా దీని ప్రభావంతో 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయి. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సమీప సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా పూర్తి చేయాల చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే కోస్తా జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ అధికారులను కూడా నియమించి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యుత్తు అలాగే తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు అయితే ప్రస్తుతం అధికారులు చేపడుతున్నారు. తుఫాను దృష్ట్యా కాకినాడ కలెక్టరేట్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పలు సూచనలు కూడా చేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రభావం ఉన్న తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల అన్నింటి పట్ల విద్యా సంస్థలు కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. ముఖ్యంగా 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరవకూడదని చెప్పారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి. కలెక్టర్ ఆఫీసులో అలాగే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మోంతా తుఫాను హెచ్చరికలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తంగా అయితే ఉండేందుకు అన్ని చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికి
ఈ వాయుగుండం పూర్తిగా తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అటు తర్వాత రేపటి సాయంత్రానికి ఇది తుఫానుగా బలపడుతుంది. 28వ తేదీని కాకినాడ కేంద్రంగా అయితే తీరం దాటుతుంది. తీరం దాటే ముందు అలాగే తీరం దాటాక దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందున కాకినాడ జిల్లాకి ఇది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికీ ఎటువంటి తీవ్ర స్థాయిలో తుఫాను సంభవించినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వ సన్నాహక చర్యలు అయితే చేపట్టింది. పూర్తిగా ఆ దిశగానే అప్పటికే అధికారులు ఫీల్డ్లో ఉండి పూర్తి స్థాయిలో అంటే కింది స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా కలగకుండా ఇప్పటికే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి సరఫరా కానీ ఆహారానికి కానీ విద్యుత్తు కొరత ఏర్పడితే పూర్తి స్థాయిలో జనరేటర్లని ఏర్పాటు చేయడంలో కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏదేమైనా తుఫాన్ని ఎదుర్కొనేందుకైతే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాం. ఎటువంటి స్థాయిలో తుఫాను వచ్చినా సరే అన్ని ఏర్పాట్లతో మేము సిద్ధంగా ఉన్నాం కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా మత్స్యకారులందరూ కూడా తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు తరలియాలి. వేటకి వెళ్ళరాదు. 4 రోజుల పాటు చిన్న పడవలు కానీ మిషన్ బోట్లు కానీ ఇప్పటికే వేటలో ఉంటే తిరిగి రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ప్రజలు కూడా జాగ్రత్తతో ఉండాలి. తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా శిథిలమైన భవనాల్లో అలాగే పురాతన భవనాల్లో కూడా ఎవరో నివసించవద్దు. సురక్షిత ప్రాంతాలకు తరాలు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ గాలిలో తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట సంచరించరాదని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా మోంతా తుఫాను ప్రస్తుతం ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఒకంత అలజడి వాతావరణం ఇటు కాకినాడ జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఏదేమైనా అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా దీన్ని ఎదుర్కొనే సన్నద్ధతగా అయితే ఉన్నట్లుగైతే జిల్లా వ్యాప్తంగా అధికారుల పర్యటన బట్టి తెలుస్తోంది. ఇది మోంతా తుఫాన్కి సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్టు సూర్యతో వర్మ 99 టీవీ కాకినాడ బంగాళాఖాతం తీర ప్రాంతం నుండి.